నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 42% రిజర్వేషన్ల అమలుకు అన్ని పార్టీలు పోరాటం చేయాలి బీసీల ధర్మ పోరాట దీక్షలో బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి అంతర్జిల్లా మేకల దొంగల ముఠా అరెస్ట్ వివరాలు వెల్లడించిన దేవరకొండ ఏఎస్పీ మౌనిక నింబోలి అడ్డ వద్ద అనుమానాస్పదంగా కారు భయాందోళనతో స్థానికులు తనిఖీలు చేసి ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తెలియచెప్పిన బాంబు స్క్వాడ్ ఘనంగా రామగుండం ఎన్టీపీసీ 48వ ఆవిర్భావ వేడుకలు జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించిన ఈడీ సమంత విద్యార్థుల భవిష్యత్తు అంధకారం జూనియర్ల పట్ల సీనియర్లు సోదర భావంతో మెలగాలి సిపి అంబర్ కిషోర్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బీసీల ధర్మ పోరాట దీక్ష కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్షా హనుమాన్ల ఆధ్వర్యంలో బీసీల ధర్మ పోరాట దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ ధర్మ పోరాట దీక్ష నిర్వహించాలని తెలిపారు. 42% రిజర్వేషన్లు అమలుకు అన్ని పార్టీలు చిత్తశుద్ధితో పోరాటం చేయాలని పర్షా హనుమాన్లా డిమాండ్ చేశారు. స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం అంబేద్కర్ విగ్రహం ఎదుట బీసీల ధర్మ పోరాట దీక్షను చేపట్టడం జరిగింది. 42% రిజర్వేషన్లు అనేది మేము అడుక్కునేది కాదు, అది మా హక్కు అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 42% రిజర్వేషన్ల కొరకు ఈ 2 సంవత్సరాలుగా క్రమంగా ఈ 42% రిజర్వేషన్ల ఉద్యమం అనేది విస్తృతమై మొన్నటి రాష్ట్ర వ్యాప్త బంద్ వరకు వెళ్ళింది. ఆ రాష్ట్ర వ్యాప్త బంద్ అనేది విజయవంతమైన విషయము మనందరికీ తెలిసిందే. అందులో రాష్ట్ర వ్యాప్త బంద్లో మా బీసీలకు సంబంధించిన ఈ అంశం పైన అధికార ప్రతిపక్ష పార్టీలను కూడా ఒక్కడి చేసి మాకు మద్దతు ప్రకటించడం చేసినాం. ఈ 42% రిజర్వేషన్లు నోటికాడికి వచ్చిన బుక్కలాగా తయారైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ చౌరస్తాలో మరి ఏదైతే 42% రిజర్వేషన్ 9th కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అమలు చేయాలని చెప్పి మరి బీసీ సంఘం ఆధ్వర్యంలో జూజల శ్రీనివాస్ అన్న మరి పర్షా హనుమాన్ల అన్న ఆధ్వర్యంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్మదీక్ష పోరాటంలో భాగంగా రాయన్న సిరిసిల్ల నాడి పొట్టున మరి దీక్ష చేయడమైంది. ఎందుకంటే గత నెల రోజుల క్రితం కూడా రాయన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా మరి పోరాటాలు బంద్ చేయడం జరిగింది, మన అందరికీ తెలిసిన విషయమే.
మరి ఇప్పటికీ మరి తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ పోరాటాలు బంధులు నిరాదీక్షలు తప్పించి మరి ఎలాంటి చలనం లేదు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల దగ్గర. మరి ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం, అన్ని రాజకీయ పార్టీల ధర్నా చేసినప్పటికీ బంద్ చేసినప్పటికీ మరి మా పోరాటం దేని మీద, మా పోరాటం దేని గురించి అని చెప్పి కూడా ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం లేదు. అందుకే మేము ఒకటే ఈ బీసీ సంఘం ఆధ్వర్యం ఖరీదైన కార్లతో రాత్రి సమయాల్లో మేకల దొంగతనాలకు పాల్పడుతున్న 5 అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు దేవరకొండ ఏఎస్పీ మౌనిక తెలిపారు. నిందితుల నుండి 1,20,000 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లు, 36 లక్షల విలువ గల 3 కార్లు సీజ్ చేశారు. చింతపల్లి ఎక్స్ రోడ్ వద్ద చింతపల్లి పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా ఈ సమయంలో పోలీసులను చూసి స్కార్పియో వాహనంలో 5 వ్యక్తులు తప్పించుకొని పోవడానికి ప్రయత్నించగా వారిని వెంబడించి పట్టుకున్నారు. అమ్ములూరి విజయప్రసాద్, దాసర్ల వినోద్ కుమార్, గుంజా కార్తిక్, చిన్న సంపంగి, శారద, అమ్ములూరి నందిని బేబీలుగా పోలీసులు గుర్తించారు. వీరి గతంలో నల్గొండ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో జరిగిన మేకల దొంగతనం నేరాలలో నిందితుడిని ఏఎస్పీ మౌనిక పట్టుకున్నారు. పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళ మీద మాకు కంప్లైంట్ వచ్చిన దాని ప్రకారము 13th నవంబర్ రోజున మేము ఎప్పుడైతే పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్నామో సుమారు ఉదయం 4 గంటల సమయంలో ఒక స్కార్పియో వెహికల్ అనుమానాస్పదంగా తిరగడం మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఆపడంతో వాళ్ళు ఆపకపోయేసరికి చేసి పట్టుకున్నాము. అందులో 3 మేల్ అండ్ 2 ఫీమేల్ ఉన్నారు. సో వాళ్ళని పట్టుకొని తర్వాత ఎంక్వైరీ చేయడం దాని తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు వివిధ మండలాల్లో వివిధ జిల్లాల్లో మేకల దొంగతనానికి పాల్పడ్డారని చెప్పి. సో వీళ్ళు దొంగతనం చేసిన ఏరియాస్ నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్, కనగల్, చండూరు, విజయపూరి, నార్కెట్పల్లి, నల్గొండ టూటన్, మర్రిగూడ, దేవరకొండ, చాలిగౌరారం, నాంపల్లి, మున్గోడు, చింతపల్లి ఈ పోలీస్ స్టేషన్స్లో గత కొంతకాలంగా వాళ్ళు మేకల దొంగతనానికి పాల్పడుతున్నారు. సో మేము ఇమ్మీడియట్లీ చింతపల్లిలో చేసిన దొంగతనానికి 185/2025 ఎఫ్ఐఆర్ నెంబర్ కింద మేము ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేపట్టిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సుమారు 1,20,000 నగదు అండ్ 3 కార్లు, వాటి విలువ 36 లక్షల విలువ గల 3 కార్లని సీజ్ చేయడం జరిగింది. సో నిందితుల వివరాలు అమ్ములూరి విజయ్, ఈయన ఆంధ్రప్రదేశ్ నుంచి, దాసర్ల వినోద్ కుమార్ నల్గొండ జిల్లా, గుంజా కార్తిక్ నల్గొండ జిల్లా, సంపంగి శారద హాలియా, అమ్ములూరి నందిని ఆంధ్రప్రదేశ్, సంపంగి వెంకటేష్ శబరీష్. ఈ సంపంగి వెంకటేష్ ఇంకా శబరీష్ వీళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా మేము త్వరలోనే పట్టుకొని రిమాండ్కి తరలించడం జరుగుతుంది. అండ్ ఈ పర్టిక్యులర్ ఆపరేషన్లో మా నాంపల్లి సిఐ రాజు గారు అండ్ చింతపల్లి ఎస్ఐ రామూర్తి అండ్ కానిస్టేబుల్స్ సైదులు చరణ్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, విజయ్ హోంగార్డ్ అండ్ శేఖర్ వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా మేము రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలిసిందే ఏంటంటే మన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సార్ గారు గత కొన్ని రోజులుగా దొంగతనాలపై గుర్తు తెలియని వ్యక్తి కాచిగూడ నింబోలి అడ్డా రైలు ఓవర్ బ్రిడ్జ్ వద్ద TS11UA 7868 బూడిద రంగు కారుని రోడ్డుకు అడ్డంగా నిలిపి వెళ్లిపోయారు. స్థానికులు అనుమానంతో ఈ విషయాన్ని కాచిగూడ పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కారులో పేలుడు పదార్థాలు ఉన్నాయనే అనుమానంతో కారు దగ్గరకు ఎవరూ అనుమతించలేదు. బాంబు స్క్వాడ్ వచ్చి తనిఖీలు చేసి కారులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు నిర్ధారించారు. తర్వాత కారును అక్కడి నుంచి తొలగించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ABN రిపోర్ట్. जाओ ABN రిపోర్టర్ సార్. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ 48వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీపీసీ అడ్మిన్ బిల్డింగ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్, సమంత, ఎన్టీపీసీ అధికారులు పాల్గొన్నారు. ముందుగా సంస్థ జెండాను ఆవిష్కరించిన ఈడీ అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థలో పనిచేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు, కార్మికులకు 48వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. అధికారుల, ఉద్యోగుల సమిష్టి కృషితో ఎన్టీపీసీ దేశంలోని అతిపెద్ద విద్యుత్ కేంద్రంగా రూపాంతరం చెందిందని ఈడీ ఆభావం వ్యక్తం చేశారు. Joining proudly for this occasion, Madam Samantha ji, President of the Mahila Samiti and First Lady of Ramagundam in Telangana, is also along with her TMS members, we're all together here. We pray the and greatness of this NTPC. Ramagundam should spread. NTPC will continue to be a great organization with great manpower. Employee strength. I request you to be kind to sit there. So with the president to अपना स्थान ले. President DMS and First Lady of NTPC from NTPC. 48th Raising Day of NTPC Ramagundam here in Ramagundam premises, and on this occasion I like to congratulate and thank all the associated people related to NTPC Ramagundam. And here Ramagundam is a very flagship station in NTPC and in India also, because we have a tremendous strong system, and this power plant relentlessly generating, and presently due to the energy transition we are taking various steps in Ramagundam. 100 megawatt hour battery energy storage system is going to come, that will be future ready for energy transition, and carbonated brick plants also will be coming for the environment purpose. And another in Telangana, 800 megawatt 3 units we have planned, and we have already received the environment clearance. And apart from this, we are working towards the society also. We have taken many projects through district collector and many other through our local representative also. That will be implemented very shortly. All are under the approval process. And recently for Sishu Mandir Godavari Khani also, for renovation, that has been granted, and we'll start the work very soon. So thank you very much, and we like to thank everyone on this occasion.
రామగుండం పోలీసులు యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సును నిర్వహించారు. ర్యాగింగ్ తో విద్యార్థుల భవిష్యత్తులు అంధకారంగా మారుతుందని, జూనియర్ల పట్ల సీనియర్లు సోదర భావంతో మెలగాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని సిమ్స్ మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ పై అవగాహన కల్పించారు. ర్యాగింగ్ తో తమ భవిష్యత్తుతో పాటు ఇతరుల భవిష్యత్తు నాశనం అవుతుందని విద్యార్థులు గుర్తెరిగి నడుచుకోవాలన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, డ్రగ్స్ తో యువత నిర్వీర్యం అవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినీలు ఆకతాయిల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇబ్బందులకు గురి చేస్తే పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని సిపి తెలిపారు. Ramagundam. It gives me immense pleasure to extend warm prayers. Sir, Ramesh sir. Problem. So I request all of you to be here, since you are in a professional course, you feel it as a home. All the seniors must keep it in their notice that you are there to comfort your juniors. Not that you are going to teach them, not that you are going to make them pain, not that you are going to make them feel that they have committed minor mistakes you make on the name of ragging. The ragging. Because you are intelligent, that's why you got MBBS seats. You are the best students, you are the best intelligent and medical graduate. So intelligent medical graduate, what is the role? People outside what they talk, next to the God, doctor is the God they talk. To do your job well and let everything be handled by the competent agencies. And as our ACP has mentioned, 100 or 1930 is the specific number for the cyber offences. OTP frauds, if you receive something, someone calls you and says, kindly share your OTP, don't share it. It's invariably a fraud, a way to siphon your hard-earned money. Save yourself, save your parents, save your friends also. Then second kind of crime is morphing, which our principal was mentioning. Again, it hurts you, it hurts your sentiment. If you come across such thing, don't fear about what society will say, because society will not say anything on wrong thing if it is proved. Take the assistance of the competent people. We have the power to get it down. If you feel anything such thing is happening, any objectionable material from the online site can be taken down by the police, talking to the concerned, and your integrity will be protected, maintained. I assure you regarding this. But వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 42% రిజర్వేషన్ల అమలుకు అన్ని పార్టీలు పోరాటం చేయాలి. బీసీల ధర్మ పోరాట దీక్షలో బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి. అంతర్జిల్లా మేకల దొంగల ముఠా అరెస్ట్. వివరాలు వెల్లడించిన దేవరకొండ ఏఎస్పీ మౌనిక. నింబోలి అడ్డ వద్ద అనుమానాస్పదంగా కారు. భయాందోళనతో స్థానికులు తనిఖీలు చేసి ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తెలియచెప్పిన బాంబు స్క్వాడ్. ఘనంగా రామగుండం ఎన్టీపీసీ 48వ ఆవిర్భావ వేడుకలు. జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించిన ఈడీ సమంత. తో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం. జూనియర్ల పట్ల సీనియర్లు సోదర భావంతో మెలగాలి.
సిపి అంబర్ కిషోర్.